పూర్తి స్థాయిలో కృషి చేస్తాం. మేము తప్పకుండా రంగా గారి అభిమానులందరూ ఇవాళ మా కుటుంబం ఇంకా నాయనగా వెనక ఎలాగున్నారో తప్పకుండా ఈ గుడివాడ ప్రాంతం కానీ చుట్టుపక్కల ప్రాంతం కానీ కొడాల నాని గారితో కూడా ఉంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రానున్న రోజుల్లో కుల మతాలు అతీతంగా, పార్టీలకు అతీతంగా, అన్నిటికి అతీతంగా రంగా గారి అభిమానులు ఎక్కడున్నా సరే మనం అందరం కలిసికట్టుగా ఆయన ఆశయ సాధన కోసం పోరాడదాం. ఆయన ఒకటే పిలిపించారు. ఆయన ఒక స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ యుఏ అని చెప్పి పెట్టిన తర్వాత ఒక పిలిపించారు, చేయి చేయి కలుపు, చేయి జారది గెలుపు అని చెప్పని. ఆ ఇచ్చిన పిలుపు ఎప్పుడో 70 80 ఇచ్చారు. ఇవాళ కూడా ఆ పిలుపు మనందరి మనసులో, మనందరి గుండెలో ఉంది. ఇవాళ ఈ విగ్రహం పెడతానికి ఎంతో మంది రంగారి అభిమానులు చెప్పిన చాలా మంది కుర్రోళ్ళు వచ్చారు. వాస్తవంగా చూసుకుంటుంటే ఆయన చనిపోయి 26 సంవత్సరాలు, ఇక్కడ చూసుకుంటుంటే కనీసం 25 ఏళ్ళు కూడా లేవు. అంటే ఎంత మహనీయుడు అని చెప్పని మనందరం ఆలోచించాల్సిన నిండా 25 ఏళ్ళు లేవు, కానీ 20 ఆయన చూడలేదు. కేవలం వాళ్ళ తల్లిదండ్రులు కానీ, లేదని చెప్పంటే వాళ్ళ స్నేహితులు కానీ, లేదా ఇంకొకరు చెప్తే రంగా గారి గురించి తెలుసుకున్నారు, ఆయన మీద అభిమానం పెంచుకున్నారు. ఈ అభిమానం అనేది తరతాలు 26 సంవత్సరాలు, 27, 28, 29 ఎన్ని సంవత్సరాలైనా అవనివ్వండి, కానీ ఆయన మీద అభిమానం అని చెప్పంటూ ఎల్లప్పటికీ తగ్గిపోదు. రంగా గారి అభిమానులు పెరుగుతూనే ఉంటారు, కానీ ఎక్కడ తరిగేదని చెప్పంటూ లేదని తెలియదు. మరొకసారి ఇవాళ నా వెంట ఎలాగున్నారో రానున్న రోజుల్లో కూడా నా తండ్రి ఆశయ సాధన కోసం మీరందరూ నా వెంట ఉంటారు, అలాగే నాన్న వెంట ఉంటారని చెప్పండి మనస్ఫూర్తిగా పేరు పేరున కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ భీమా, జోహార్ భీమ రంగా, జోహార్ భీమ రంగా. వచ్చిందా ఫుల్ సైట్ క్లోజప్ కూడా ఒకటి ఫోటో